హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డిఎల్, ఎస్టిఆర్ఏకి స్ట్రైక్, ఐఎన్ఎస్, బిఐజి పిక్, స్మాల్, టీటీ, పిఆర్ఈ, స్పాను, యు అనేటువంటి ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ట్యాగ్స్, ఈ 9 ట్యాగ్స్లు కూడా మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ కిందకి వస్తాయి. సో లాస్ట్ వీడియోలో కొన్ని ఫార్మాటింగ్ ట్యాగ్స్ నేర్చుకున్నాం, బట్ ఈ వీడియోలో వీటి గురించి నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, బేసిక్గా మనకి ఏంటంటే ఆల్రెడీ ఈ ట్యాగ్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, నేను డిఎల్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఏ డిలీట్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్ అని రాస్తున్నా. డిఎల్ అనేది రాస్తున్నా. అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ అవుట్పుట్ అంతా ఏ విధంగా వస్తుంది అంటే, ఏదైతే ఈ డిఎల్ అనేటువంటి ట్యాగ్ మధ్యలో నువ్వు టెక్స్ట్ అనేది రాస్తున్నావో ఆ టెక్స్ట్ అంతా కూడా ఆ టెక్స్ట్ మీద ఒక లైన్ అనేది వస్తుందన్నమాట. దాన్నే డిలీట్ అని చెప్తాం అనమాట. అంటే ఈ టెక్స్ట్ అనేది అవసరం లేదు అని దాని అర్థం అనమాట. సో ఏదైనా నువ్వు టెక్స్ట్ని రాసేటప్పుడు నీకు అవసరం లేదు అనుకున్నప్పుడు, దాన్ని స్ట్రైక్ చేయాలనుకున్నప్పుడు ఈ డిలీట్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తావు. ఆ డిలీట్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ గుండా ఒక లైన్ అనేది డ్రా అవుతుంది. సో దాన్ని డిలీట్ ట్యాగ్ అంటాం. సో డిలీట్ ట్యాగ్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో సేమ్ ఎస్టిఆర్ఐకేఈ స్ట్రైక్, ఇక్కడ ఎస్టిఆర్ఐకేఈ స్ట్రైక్ అనేటువంటి ట్యాగ్ కూడా అదే విధంగానే వర్క్ అవుతుంది. సో స్ట్రైక్ అనేటువంటి ట్యాగ్ని కానీ లేదా డిఎల్ అనేటువంటి ట్యాగ్స్ కూడా రెండు కూడా ఎందుకోసం యూజ్ చేస్తారంటే టెక్స్ట్ని డిలీట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ డిఎల్ ట్యాగ్ కానీ స్ట్రైక్ అనేటువంటి ట్యాగ్ కానీ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మీద ఒక లైన్ని డ్రా చేస్తాయి. వీటిని డిలీట్కి సంబంధించినటువంటి ట్యాగ్స్ అని అంటాం అన్నమాట. ఇంకా రెండోది ఇక్కడ ఐఎన్ఎస్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ ఇన్సర్ట్ ట్యాగ్. అంటే ఏమని అర్థం? ఇట్ విల్ ఇన్సర్ట్ ది టెక్స్ట్. అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు నీ వెబ్సైట్కు లోపల బాగా అబ్జర్వ్ చేస్తేనేమో డిఎల్ అనేటువంటి ట్యాగ్ కానీ లేదా స్ట్రైక్ అనేటువంటి ట్యాగ్కి ఏమైతుందంటే వాటికి సంబంధించినటువంటి టెక్స్ట్ మీద ఒక లైన్ అనేది డ్రా అయింది. బట్ ఐఎన్ఎస్ ట్యాగ్ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఏమైందంటే లైన్ అనేది _గా వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు ఒక టెక్స్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నావు, లేదా ఇది ఇన్సర్ట్ చేసినటువంటి టెక్స్ట్, లేదా ఈ ప్లేస్లో నువ్వు ఇంకొకటి ఏదైనా టెక్స్ట్ అనేటువంటిది తీసుకోవచ్చు. అంటే అటువంటి దాన్ని మనం ఇండికేట్ చేయడానికి ఇక్కడ ఏమి ఇచ్చేస్తారంటే ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇన్సర్ట్ ద టెక్స్ట్. If you want to insert the text, definitely you have to use the INS అనేది ఇన్సర్ట్కి సంబంధించినటువంటి ట్యాగ్. అదేవిధంగా if you want to delete the text in the like HTML web pages, you have to use the either DEL or strike tag. DEL అనేటువంటి దాన్ని కానీ స్ట్రైక్ అనేటువంటి దాన్ని కూడా మనం టెక్స్ట్ని స్ట్రైక్ చేయడానికి యూజ్ చేస్తాం. అంతేకాకుండా మనకి ఇంకా కొన్ని ఇక్కడ ఏముంది, బిగ్ అనేటువంటి ట్యాగ్ ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బిఐజి అనేటువంటిది యూజ్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఏ బిగ్ ట్యాగ్ అని అంటున్నా. ఏమంటున్నా? బిఐజి అనేది యూజ్ చేస్తున్నా. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ ఇది స్ట్రైక్కి సంబంధించినటువంటిది కానీ లేదా డిఎల్కి సంబంధించినది కానీ లేదా ఐఎన్ఎస్ ఇన్సర్ట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ అనేది చూసుకున్నట్లయితే ఇదంతా కొద్దిగా స్మాల్ లెటర్స్లో కనిపిస్తుంది అనమాట. బట్ బిగ్ అనేటువంటిది చూసినట్లయితే బిగ్ ట్యాగ్ సంబంధించినటువంటి టెక్స్ట్ కంటెంట్ అనేది కొద్దిగా, అంటే చాలా కాదు, కొద్దిగా బిగ్గా, అంటే కొద్దిగా పెద్ద అక్షరాలతోటి ఈ బిగ్కు సంబంధించినటువంటి కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే కొద్దిగా మరీ చాలా ఎక్కువగా కాదు, కొద్దిగా బిగ్ లెటర్స్ తోటి నీ టెక్స్ట్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు బిగ్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఈ బిగ్ అనేటువంటి ట్యాగ్తో పాటు మనకు స్మాల్ అనేటువంటి ట్యాగ్ ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ ఏ స్మాల్ ట్యాగ్ అంటాము. ఈ స్మాల్ ట్యాగ్ అనేటువంటిది ఏంటంటే టెక్స్ట్ అనేది
నార్మల్ టెక్స్ట్ కన్నా ఇక్కడ చూడు, ఇక్కడ డిలీట్కి సంబంధించినటువంటి ట్యాగ్ కానీ, ఇన్సర్ట్కి సంబంధించినటువంటి ట్యాగ్ కానీ, లేదా వీటి బిగ్కు సంబంధించినటువంటి టెక్స్ట్తో పోలిస్తే ఈ స్మాల్ అనేటువంటి ట్యాగ్ సంబంధించినటువంటి టెక్స్ట్ అనేది చాలా చిన్నగా ఉంది. అంటే ఈ యాక్చువల్గా ఇది నార్మల్ టెక్స్ట్, వీటితో పోలిస్తే బిగ్ ట్యాగ్ వల్ల ఏమవుతుంది, టెక్స్ట్ అనేది పెద్ద అక్షరాలతోటి డిస్ప్లే అయింది. ఓకే, స్మాల్ అనేటువంటి ట్యాగ్ని చూస్తే ఏమవుతుంది, టెక్స్ట్ అనేది నార్మల్ టెక్స్ట్ కన్నా కూడా కొద్దిగా తక్కువగా, అంటే చిన్న సైజు తోటి ఆ టెక్స్ట్ అనేటువంటిది డిస్ప్లే అయింది. అంటే నీ వెబ్సైట్ లోపల బిగ్ టెక్స్ట్ కావాలంటేనేమో బిగ్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తాం, లేదా కొద్దిగా చిన్నగా కనిపించాలంటేనేమో స్మాల్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తాము. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకా ఏమున్నాయి, టీటీ అనేది ఉంది. టీటీ అనేది బాగా అబ్జర్వ్ చేయండి. టీటీ, దిస్ ఈజ్ ఏ మోనో స్పేస్డ్ ట్యాగ్ అని అంటాం. ఏమంటాం, టీటీ అనేటువంటి దాన్ని మోనో స్పేస్డ్ ట్యాగ్ అని అంటాం అన్నమాట. అయితే ఇది HTML5 అనేటువంటి ట్యాగ్ లోపల ఈ మోనో స్పేస్డ్ ట్యాగ్ అనేది కనిపించదు. ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే, ఇక్కడ చూడు, నేను గ్యాప్ ఇచ్చాను కదా, ఏమని, దిస్ ఈజ్ ఎ మోనో స్పేస్డ్ ట్యాగ్, ఇట్ విల్ డిస్ప్లే ది ఈచ్ వర్డ్ ఆర్ లెటర్ విత్ ఈక్వల్ హైట్ అండ్ విడ్త్. అంటే 5 ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నేను డిలీట్ చేస్తున్నా, అక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. అంటే నార్మల్గా మనం వేరే దీనికన్నా ముందు దీన్ని అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మనకు సపోజ్కు ఒక బిగ్ ట్యాగే ఉందనుకున్నాం. ఇక్కడ ఏమైంది, దిస్కు సంబంధించిండేది కానీ, ఐకి సంబంధించిండేది కానీ, ఎస్కు సంబంధించిండేది కానీ, ఇట్లా ప్రతి ఒక్క లెటరు ఈక్వల్ హైట్ ఈక్వల్ విడ్త్ తోటి నార్మల్ ట్యాగ్స్తో అయితే డిస్ప్లే కాదు. కానీ నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్కు లోపల ప్రతి ఒక్క లెటరు, అది ఐ కానీ, ఏ కానీ, స్మాల్ ఏబిసిడీల దగ్గర నుంచి స్మాల్ జెడ్ వరకు కానీ, క్యాపిటల్ ఏబిసిడి దగ్గర నుంచి క్యాపిటల్ జెడ్ వరకు కానీ, ప్రతి ఒక్క లెటర్ కూడా ఈక్వల్ విడ్త్ ఈక్వల్ హైట్ తోటి డిస్ప్లే కావాలనుకున్నప్పుడు టెక్స్ట్ నువ్వు టీటీ అంటే మోనో స్పేస్డ్ ట్యాగ్ అని అంటాం అనమాట. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద ఎనీ టెక్స్ట్ విత్ ఈక్వల్ విడ్త్ అండ్ ఈక్వల్ హైట్, యూ హ్యావ్ టు గో ఫర్ ది టీటీ ట్యాగ్. But what is the benefit of the TT tag means, suppose if you are having the any space between the text, definitely which is going to remove the text. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి టెక్స్ట్కు లోపల ఏమైనా కానీ గ్యాప్లు కనుక ఉంటే ఆ గ్యాప్లు అనేటువంటి దాన్ని ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. అవుట్పుట్ను మాత్రం ఇక్కడ గ్యాప్ లేకోకుండా ఇది డిస్ప్లే చేస్తుంది. సేమ్ దీనికి డెడ్ ఆపోజిట్ ఇంకొక ట్యాగ్ అనేటువంటిది ఉంది. దాన్ని ఏమంటారంటే పిఆర్ఈ అంటే ఫ్రీ ఫార్మాటెడ్ టెక్. ఇక్కడ చూడండి, పిఆర్ఈ అనేటువంటిది ఉంది. పిఆర్ఈ అనేటువంటి టెక్స్ట్ ఉంది. ఈ పిఆర్ఈ అనేటువంటి దాన్ని ఏమంటామంటే ఫ్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అంటాం. అయితే మరి టీటీ అనేటువంటి ట్యాగ్కి మరి పిఆర్ఈ అనేటువంటి ట్యాగ్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది పక్కకు పెడుతున్నా, బిగ్ అనేటువంటి బాగా అబ్జర్వ్ చేయండి. టీటీ ట్యాగ్ వల్ల ఉపయోగం ఏంటంటే, టీటీ ట్యాగ్ కానీ లేదా పిఆర్ఈ ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, వాటి కంటెంట్ అనేది ఆ లెటర్ యొక్క విడ్త్ హైట్ అనేది సేమ్గానే ఉంటుంది రెండు దాంట్లో. మరి డిఫరెన్స్ ఏంటంటే, టీటీ అనేటువంటి ట్యాగ్ లోపల స్పేస్ అనేది కనుక ఉంటే ఆ స్పేస్ని రిమూవ్ చేస్తుంది. బట్ ఫ్రీ ఫార్మాటెడ్ అనేటువంటి ట్యాగ్ లోపల ఒకవేళ నువ్వు ఏదైనా గ్యాప్ని ఇస్తే ఆ గ్యాప్ని యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే చేస్తుంది. కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఇక్కడ టీటీ ట్యాగ్లో కూడా స్పేస్ అనేది ఉంది, బట్ ఈ టీటీ ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే స్పేస్ని రిమూవ్ చేస్తుంది. బట్ ఫ్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అనేటువంటిది స్పేస్ని రిమూవ్ చేయదు. ఇక్కడ చూడండి, బిగినింగ్లో నేనేం స్పేస్ని ఇవ్వలేదు,
రెండు దానికి బిగినింగ్లో స్పేస్ ఇవ్వలేదు కాబట్టి రెండు దాంట్లకు